ప్రజావేదికకు స్వాగతం. చంద్రబాబు గారు గెలిచిన తర్వాత మొదటి టార్గెట్ ఎవరు కాబోతున్నారు, మొదటి వికెట్ ఎవరిది పడబోతుందని చెప్పి చాలామందికి సందేహాలు ఉన్నాయి. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వికెట్ మొదట వికెట్ కాబోతుంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కొండేసినట్టుగా తెలుస్తుంది. ఆయన గనుల శాఖ మంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు మనందరికీ తెలుసు. సో గనుల శాఖ మంత్రిగా ఉండి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అలాగే ఏదైతే ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి ఉందో అందులో నిబంధనలకు విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల్ని, అలాగే మిథున్ రెడ్డి ద్వారా కొంతమందిని, అవినాష్ రెడ్డి ద్వారా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా కొంతమందిని, సో వీరందరినీ కూడా ఆ ఏపీఎండిసిలో అవుట్సోర్సింగ్లో నియమించేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టుగా పలు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆ ఉద్యోగ స్థాయిని బట్టి, దానికి ఉన్న జీతాన్ని బట్టి ఆ 30 లక్షల వరకు లంచాలు తీసుకుని వారిని అయితే అందులో పెట్టడం జరిగింది. అది కూడా 10th ఇంటర్మీడియట్ పాస్ ఆల్ ఫెయిల్ ఏదో మొత్తానికి క్వాలిఫికేషన్, అందులో కొంతమంది దొంగ సర్టిఫికేట్లతో కూడా వచ్చారు, 10th క్లాస్ కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పి పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. సో వారికి నమ్మకస్తుల్ని, కావాల్సిన వాళ్ళని, అలాగే తెలిసిన వాళ్ళని దిగిపోయే ముందైతే ఆ శాఖలో పెట్టేసినట్టుగా తెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన సమయంలో ఖనిజాభివృద్ధి సంస్థలో 50 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. బట్ వాళ్ళ సంఖ్య ఇప్పుడు 400 దాటిందట. అంటే 350 నుంచి 400 మందిని అవుట్సోర్సింగ్ రూపంలో పెట్టేశారు తీసుకొచ్చి. ఒక్కొక్కరి జీతం 80,000, దాదాపుగా 70,000 నుంచి 80,000. అంటే ఎంతెంత శాలరీలతో వాళ్ళని తీసుకొచ్చి అందులో ఇరికిచ్చేసారో ఒకసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వెలికి తీసే కార్యక్రమం చేపడుతున్నారు. ఇక మైనింగ్, గనుల శాఖ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ. వాస్తవానికి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు, ఎందుకంటే ఆ గనులు ఎవరెవరికో లీజుకి ఇస్తుంటారు, ఎవరెవరో చేసుకుంటారు, కానీ అది వేల కోట్ల వ్యవహారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా గనులు లీజుకి ఇవ్వటమే కాకుండా తనకు కావాల్సిన వారికి, తన బినామీలకే ఈ లీజులు ఇవ్వడం జరిగింది. ఆ దొంగజాటుగా లీజు ముగిసిన తరువాత కూడా తవ్వకాలు జరిపినట్టుగాను, అలాగే లీజ్ ఇచ్చిన ఏరియా కంటే కూడా అధికంగా తవ్వకాలు జరిపినట్టు అనేక ఫిర్యాదులు గతంలో ఉన్నాయి. కానీ పట్టించుకునేవాడు ఎవరు? అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక నియంత. అక్కడ కేవలం పొంగనూరే కాదు, చుట్టుపక్కల జిల్లా మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చుట్టూ ఉన్న 2-3 జిల్లాలకు కూడా వణుకు. ఆ స్థాయిలో ఒక నియంతలాగా ఎదిగినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రశ్నిస్తే ఇంక అంతమే, శాల్తీలు గల్లంతు లేదా మనుషులు కనపడరు. ఆ స్థాయిలో ఒక నియంతలాగా ఎదిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు కూల్చబోతున్నట్టుగా తెలుస్తున్నది. పూర్తిగా గనుల శాఖలో జరిగినటువంటి అక్రమాల మీద, అవకతవకల మీద ప్రత్యేకంగా ఒక సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఆయన గనుల శాఖలో ఉన్నప్పుడు అనేక మంది మీద వేధింపులు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ నేత అన్నటువంటి గొట్టిపాటి రవికి ఆయనకి గనులు ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, సో క్వారీలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బ కొట్టాడు. దాదాపు 100 కోట్ల రూపాయల ఫైన్లు వేశాడు. 100 కోట్లు 200 కోట్లు ఫైన్ కూడా వేయటం జరిగింది. వేధించే ప్రయత్నం చేశారు, ఎందుకంటే వైసీపీలోకి రమ్మని. అయినప్పటికీ కూడా గొట్టిపాటి రవి అన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు, కేసులన్నింటినీ తట్టుకుని కోర్టులోనే పోరాడాడు. ఈరోజు విద్యుత్ శాఖ మంత్రిగా అయితే గొట్టిపాటి రవి రావడం జరిగింది. సో అలాగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా బలంగా సపోర్ట్ చేస్తున్నారో అని భావించారో, ఎవరికైతే వ్యాపారాలు, క్వారీలు, గనులు లాంటి చిన్న ఉన్నాయో వాటన్నిటినీ కూడా దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీంట్లో మిథున్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. వీటి మొత్తాన్ని కూడా వెలికి తీయాలని ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు పెద్దిరెడ్డితో పాటు వర్గీయులందరిలో కూడా ఒక రకమైన భయాందోళన పట్టుకుంది. ఎందుకంటే తీగలాగితే డొంకంతా కదులుద్ది. ఈ అక్రమంగా ఇచ్చినటువంటి గనుల లీజులు కానివ్వండి, లేదా తనకు కావాల్సిన బినామీలకు కట్టబెట్టిన గనుల లీజులు కానివ్వండి, ఇవన్నీ బయటికి తీస్తే వేల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుంది. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనేక మందికి లంచాలు తీసుకుని, వేల కోట్ల రూపాయల లంచాలు తీసుకుని గనులు అక్రమంగా ఇచ్చినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టున్నారు. సో దీని మీద పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసిన తరువాత ఎంత మేరకు అవినీతి జరిగిన ఆధారాలు ఉన్నాయి, అలాగే గనుల లీజు వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలు ఏంటనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వేటాడాలని నిర్ణయించిన తెలుస్తుంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత నియంత అంటే
గతంలో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఒక 7-8 మంది సైకిల్ యాత్ర చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికో చేస్తుంటే మధ్యలో పొంగనూరు కూడా తగిలింది. సో వాళ్ళు ఒక టీ స్టాల్ దగ్గర ఆగారు. బట్ ఆ సైకిల్కి టీడీపీ జెండాలు ఉన్నాయి, అలాగే ఒక దేవుడి జెండా కూడా ఉంది. సో ఆ టీడీపీ జెండాలు ఉన్నాయని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడి చేసి ఆ బట్టలన్నీ విప్పించి వాళ్ళ మీద అండర్వేర్ మీద కూర్చోబెట్టి ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా ఒక నియంత, అది ఏమన్నా ఒక రహస్య ప్రదేశమా, లేకపోతే ఆ నో ఎంట్రీ జోనా, అది ఏమన్నా లేదా హై సెక్యూర్ జోనా? వాళ్ళు ఏదో యాత్ర చేసుకునే దారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరు తగిలింది. సో వెళ్ళారు, వాళ్ళ యాత్రలో మధ్యలో తగిలింది, టీ తాగుతున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగితే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోదురు. కానీ అప్పుడు ఎంత అరాచకం సృష్టించారు. యాత్ర కూడా మధ్యలో ఆపేస్తారా? వాళ్ళ మీద తీవ్రంగా దాడి చేస్తారా? పైగా సైకో ఆనందం పొందుతూ పెద్దిరెడ్డి ఎలాకాలో అడుగుపెట్టే ఎవరికైనా ఇదే గతి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకుంటారా? ఈ ప్రజాస్వామ్యం బ్రతుకుతున్నామా, నియంత దగ్గర బతుకుతున్నామా? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించాడా దాన్ని? నా అనుచరులైనా చేసిన తప్పని ఏ రోజైనా ఖండించాడా? సభాషణాలను పొగిడే పరిస్థితి, వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి. సో చంద్రబాబు గారు అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతు చూడాలని చెప్పి నిర్ణయించుకున్నారు. గతంలో ఇటు కుప్పంలో చంద్రబాబు గారిని, అలాగే అటు బాలకృష్ణని, ఏదైతే హిందూపురంలో బాలకృష్ణ పోటీ చేస్తున్నాడు, ఈ 2 చోట్ల కూడా మేము ఓడిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ ఓటమికి, బాలకృష్ణ ఓటమికి ఒకల్తా పుచ్చుకుని వారి ఇద్దరి ఓటమి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనేక సార్లు కుప్పం వెళ్ళి ప్రచారం చేశాడు, హిందూపురం వెళ్ళి ప్రచారం చేశాడు. అలాంటి సమయంలోనే స్థానిక మహిళలు సమస్యల గురించి నిలదీస్తున్నారని చెప్పి మధ్యలోనే ప్రచారం ఆపేసి మధ్యలోనే వచ్చాడు. కుప్పం వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఓడించాలని చెప్పి ప్రచారం చేశారు. సో భారీ మెజార్టీతో గెలిచారు చంద్రబాబు గారు ఈరోజు. అంటే నీకే దిక్కులేదు, నువ్వే చాపు తప్పుకొని పోయి 6,000 ఓట్లతో గెలిచావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత మెజార్టీతో గెలిచాడు అనుకుంటున్నారు? 6,000 ఓట్లతో చచ్చి చెడి బయటపడ్డాడు. ఇది కూడా నాకు తెలిసి ఎక్కడైనా భయపెట్టి బెదిరించేమన్నా రిగ్గింగులు గుద్దేసారేమోనని అనుమానం. ఎందుకంటే అక్కడ ఎవడో కూడా ఆయనకు ఓటు వేయడంట. మరి ఆయన ఎలా గెలిచాడో మనకైతే అర్థం కావట్లేదు. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్ని ఆరోపణలు చేసినా వాటికి ఆధారాలు కావాలనుకోండి. మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మితిన్ రెడ్డితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వీటిల్లో ఇరుక్కోబోతున్నారు. ఇటు గనుల శాఖలో జరిగినటువంటి 1,000 కోట్ల అక్రమ వ్యవహారాలతో పాటు ఏదైతే ఖనిజాభివృద్ధి సంస్థలో అడ్డగోలుగా అవుట్ సోర్సింగ్ విధానంలో 400 మందిని నియమించారు. దీని వెనక జరిగిన కుంభకోణం ఎంత, ఒక్కొక్కరు ఎంతెంత లంచాలు తీసుకుని వారికి ఇచ్చారు, ఇందులో అధికారుల పాత్ర ఎంత? ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇచ్చేయమనగానే ఇచ్చేయాలా? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. అక్కడ ఖాళీలు ఉండాలి, ఆ ఖాళీని ఫిల్ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు కావాలి, ఇలాంటి రకరకాల వ్యవహారాలు ఉంటాయి. కానీ ఇవంతా వాళ్ళ చేతిలో ఉన్న వ్యవహారం కాబట్టి వాళ్ళకి అడ్డు అదుపు లేదు. ఏ శాఖ అయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. సో అలాగా 400 మందికి ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఒక్కొక్కరికి 70,000 నుంచి 80,000 రూపాయల శాలరీ. అలా చదువు చూస్తేనేమో 10th ఇంటర్ పాస్ ఆఫ్ ఫెయిల్ కూడా ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చంద్రబాబు గారు దృష్టిలో పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మొదటి టార్గెట్గా చేసినట్టు తెలుస్తుంది. సో కొద్ది రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అవినీతికి సంబంధించి ఏ చిన్న ఆధారం దొరికినా చాలామంది ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మమ్మల్ని బెదిరించి గనులు తీసుకున్నాడు, లేదా బెదిరించి మా లీజులు రద్దు చేశాడు, లేదా బెదిరించి మా అధీనంలో ఉన్నటువంటి క్వారీలన్నింటినీ కూడా ఆయన చేసుకున్నాడని చెప్పి రకరకాలుగా ఫిర్యాదులు చేయడానికి అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. సో ఈ ఫిర్యాదులన్నీ కూడా పరిశీలించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పూర్తి స్థాయి యాక్షన్ తీసుకోవాలి. అవసరమైతే ఈ శాఖలో సిబిఐ ఎంక్వైరీకి అయినా సరే ఆదేశించాలి. గనుల శాఖలో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. 100-200 కోట్లు కాదు, 1,000 కోట్ల కుంభకోణం అనేది జరిగింది. మనకు కూడా తెలుసు, ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తన యంత్రాలను మొత్తాన్ని కూడా దేశం దాటించేశాడు. తనకి కన్స్ట్రక్షన్ కంపెనీలు 1-2 ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినటువంటి వాహనాలని దేశం దాటి వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి అని నిలదీస్తే అక్కడ నాకు కాంట్రాక్ట్ వచ్చింది, వెళ్ళిపోయిందని చెప్పాడు. అదంతా ఉత్తిదే. రేపు తాను గెలిచినా గెలవకపోయినా వైసీపీ పార్టీ ఓడిపోతుందని తెలుసు. కాబట్టి వైసీపీ పార్టీ ఓడిపోతే పుట్టమునుగుద్ది మమ్మల్ని ముంచేస్తారని తెలుసు. సో వాటిని జప్తు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో పెద్ద పెద్ద భారీ యంత్రాలు, అవి చిన్న చిన్న యంత్రాలు ఏం కాదు, భారీ యంత్రాలు. సో వాటన్ని కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలు, వాటన్నిటిని కూడా నీట్గా దేశం దాటించేసి అటు చెన్నై పోర్ట్ నుంచి కొన్ని ముంబై పోర్ట్ నుంచి అయితే పూర్తిగా దేశం దాటి ఇక్కడ విశాఖ పోర్ట్ అయితే అనుమానం వద్దనేమో బహుశా అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి దేశం దాటించేశాడు. పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడు, దాటించేసిన మాట వాస్తవమే. కాకపోతే మాకు ప్రాజెక్టు వచ్చిందని చెప్పాడు. మరి ఆంధ్రాలో ప్రాజెక్టులు నీ చేత్తో చేస్తావా యంత్రాలను పంపేసి? అంటే కేవలం ఇది డ్రామా, ఓటమి దాదాపుగా ఖాయమైందని చెప్పి అప్పుడే పంపేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో. ఏది ఏమైనా చంద్రబాబు గారు మాత్రం పెద్దిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్తున్నారు.